ఒక సినిమా రిలీజ్ అంటే ప్రేక్షకుల ఉత్సాహం ఉండాలి, కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం నిరాశగా మారుతుంది. కారణం టికెట్ ధరలు పెరగడం. ఒకప్పుడు ఎక్కువ డబ్బు రావడానికి మంచి ప్లాన్ లా కనిపించిన ఈ ఐడియా ఇప్పుడు ప్రేక్షకులను దూరం చేస్తోంది. పెద్ద ఫెస్టివల్ సినిమాలు లేదా స్టార్ హీరో సినిమాలు వస్తే ప్రజలు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. అభిమానులు క్యూలో నిలబడి టికెట్లు కొనేస్తారు. కలెక్షన్లు కూడా బాగానే వస్తాయి. కానీ అదే స్ట్రాటజీని ప్రతి సినిమాకి వాడేస్తున్నారు. సినిమా ఎంత బలంగా ఉందో లేదో చూడకుండా టికెట్ల రేట్లు పెంచడం మొదలైంది. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ప్రేక్షకులు సినిమాను వెంటనే జడ్జ్ చేస్తారు. సినిమా బాగుంటే మళ్ళీ కుటుంబం స్నేహితులను తీసుకువెళ్తారు. కానీ సగటు లేదా దారుణమైన సినిమా అయితే టాక్ ఒక్కసారిగా వ్యాపిస్తుంది. అలాంటి సినిమాలకు మొదటి వీకెండ్ తర్వాత కూడా అధిక టికెట్ ధరలు పెట్టడం అప్రాక్టికల్. అందుకే చాలా మంది కొన్ని వారాలు ఆగి ఓటీటీలో చూడటమే ఇష్టపడుతున్నారు. ఇక నిర్మాతలు సినిమా ఫలితం తెలిసిన వెంటనే టికెట్ ధరలు తగ్గించడం లేదు. తగ్గించే లోపే ఆలస్యం అవుతుంది. అప్పటికే మూమెంట్ పోతుంది. థియేటర్లు ఖాళీ అవుతాయి. సినిమా బాక్స్ ఆఫీస్ లో బోల్తా పడుతుంది. ప్రభుత్వం టికెట్ ధరలు పెంచమని ఎక్కడా బలవంతం చేయలేదు. ఇది పూర్తిగా నిర్మాతల నిర్ణయం. అంటే పరిష్కారం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. సినిమాలు మొదటి వీకెండ్ దాటాక కూడా నడవాలంటే నిర్మాతలు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఎక్కువ ధరలు పెట్టడం తాత్కాలిక లాభం ఇవ్వచ్చు, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే సినిమాకు దీర్ఘకాల నష్టం కలిగించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.